అయ్యగారా అని అన్నారు. వచ్చిన తర్వాత అన్నారు అయ్యగారు చేపలు అన్నట్టు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు మేము కలిసి అయోధ్యకి చాలా ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ అయోధ్యలో మోకరించి ప్రార్థన చేయగా వారు పరిచయం. అప్పటికే కాదు, అంతకుముందు చాలా ఆ సంవత్సరాల నుండి పరిచయమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా అయోధ్యలో ఆ భారాన్ని, ఆ మోకరించడాన్ని, లేకపోతే ప్రార్థన తీవ్రత నేను చూడగా ఒకసారి ఆయన పిలవాలన్న ఆశతో ఈరోజు ఉదయకాలం నుండి పిలిచాము. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు, అని బట్టి దేవుడికి మహిమ. ఈ రాత్రి మన మధ్యలోనికి విచ్చేసిన దైవజనులు, అద్భుతమైన సేవకులు, దూరాన అలాగే అనేక ప్రాంతాల్లో అద్భుతమైన రీతిలో వాడబడుతున్న గొప్ప దైవజనులు, నాకు అత్యంత ఆప్తులు, ప్రియులు, రత కూడా చేయగలిగిన బట్టి అందరూ చెప్పకూడదా ఐదప్పటికి మరొకసారి చెప్పకూడదు. వారికి సాధారణంగా వారితో పాటుగా వారి అమ్మగారు, నాకు కూడా అన్నయ్య సహోదరులు కూడా మన మధ్యకి రావాలి అని అన్నతో మాట్లాడినప్పుడు తీసుకొస్తాం ఖచ్చితంగా. మరి బయటికి వెళ్ళినా కానీ ఒక పాటల్లో పాడితే మన మధ్యలోకి వచ్చి అది చాలా మాకు సంతోషం. చాలా చక్కగా పాడతారు. అన్న పాట అంటే మా అందరికి ఇష్టమే కాబట్టి తీసుకురండి అని చెప్పినప్పుడు బయటికి వెళ్ళినా మేము ఖచ్చితంగా కలిసి వస్తామని చెప్పి మాట ఇచ్చి మన మధ్యలోకి వచ్చిన ఆ సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వారు వచ్చి చక్కటి పాట పాడి ప్రభు నామమును మహిమపరుస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం దేవాది దేవుడికి, దైవ సేవకులు రాజు గారికి, తండ్రి గారికి, మాస్టర్ గారికి కూడా వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఆర్కెస్ట్రా బదుల్స్ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఒక పాట పాడు దేవుడిని ఆగది తప్పొచ్చిన వాడు నాతో కలిసి పాడింది రేడియోలో చెప్పలు కూడా దేవుడు స్తుతిస్తాం. హల్లెలూయా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. చప్పట్లు స్తోత్రం. నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లిదండ్రులు లేకున్నా లోకమంతా ఒకటేనా, బాధలన్నీ బంధువులే. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము.
అతిహీన బంధములు నీలుండగా శ్రమయ సంగములు అడియుండగా అతిహీన బంధములు నీలుండగా శ్రమయ సంగములు అడియుండగా విశాలతను కలిగించిన దేవా విశాలతను కలిగించిన దేవా నీ చల్లని నదిలో చేర్చగరా నీ చల్లని నదిలో చేర్చగరా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నది ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాటపాడి పరిచిన సహోదరికి ప్రత్యేకమైన ఉపవాస కొడుకు తరఫున తెలియజేస్తా ఉంది. ఇంకా ముందు వస్తారేమో అనుకున్నాం. ఇంకొక పాట పాడుదురు. పాట అలా అనిపిస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాస్త ఆలస్యమైన కారణాన్ని బట్టి కొంచెం లేట్ అయితే మీరు గురికి నిద్రించలేని వాక్యం నెరవేర్చబడుతుంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా తరం చేయకుండా